అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ వీడియోలో మా ఆంటీ గారు ఇండియా నుంచి వచ్చారు. ఏమేమి తీసుకొచ్చారు, ఏంటి అసలు అనేది ఈ వీడియోలో చూద్దాం రండి. ఎప్పుడు రంజాన్ వచ్చినా నేను, మా ఆంటీ గారు, మా తమ్ముడు ముగ్గురు కలిసి 5 డినార్లు చొప్పున 15 డినార్లు అక్షరాల ఇండియా మనీ 5,000 పడుతుందండి. 5,000తో మనకు కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటామండి. అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేసి ఉపాసం ఉండి అలసిపోతాం కదండి. టేస్ట్గా మన ఇండియా ఫుడ్ తినాలనిపిస్తుంది మనకి. అందుకోసం పెసరెట్లు, దోశ, గారెలు, ఇడ్లీలు, బూరీలు ఇవన్నీ వండుకుంటామన్నమాట. మా వాళ్ళు కొవిటీస్ ఏమీ అనరండి, అల్హమ్దులిల్లా. మా తమ్ముడు, నేను నా ఛానల్లో ఆ వీడియో కూడా ఉందండి, షాపింగ్ చేసిన వీడియో రంజాన్ నెలలో. ఈసారి అయితే మా తమ్ముడికి మ్యారేజ్ అయ్యి ఇండియాలో ఉండిపోయాడు కాబట్టి మా ఆంటీ గారు వస్తా కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చారండి. ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కొనుక్కోవాలంటే ఎవరూ లేరు కదండి షాపింగ్కి తీసుకెళ్ళడానికి, అందుకోసం ఇండియా నుంచి తీసుకొచ్చారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మా ఆంటీ గారు వచ్చేసారని చెప్పాను కదండి. ఇవన్నీ నాయి అన్నమాట, మా అత్తగారు పంపించారు. ఇదేమో గోంగూర పచ్చడి, ఇది కారం, కాఫీ పౌడర్, అలాగే కాటుక, ఇంకా ఇవి తీసుకొచ్చుకున్నారండి పచ్చడికి కారం. ఇది కూడా కారమేనండి. ఈ అరబ్ కంట్రీస్లో కారం అస్సలు దొరకదండి, దొరికినా చాలా రేట్ ఉంటుంది. అందుకోసం ఇండియా నుంచి తెప్పించుకుంటాం అన్నమాట. పచ్చిమిరకాయలు, ఇదైతే మా ఆంటీ గారు నాకు గిఫ్ట్గా తీసుకొచ్చారు, గాజులు. ఇంకా నేను ఓపెన్ చేయలేదు, చెయ్యాలి. ఎలా ఉన్నాయో ఓపెన్ చేసి చూపిస్తానండి, లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఇంకా దీంట్లో మా ఆంటీ గారు ఇవ్వండి అన్నీ మా ఆంటీ గారు తెచ్చుకున్నారు. రంజాన్ కదా, ఉపాసాలకి టిఫిన్ చేసుకోవడానికి చూడండి. పచ్చడికి పప్పు తీసుకొచ్చారు, ఇంకా చాలా వస్తువులు తీసుకొచ్చారండి. రంజాన్ నెల వస్తుందని. మా తమ్ముడు కూడా లేడు కదా, ఇండియాలో ఉన్నారు కదా, అందుకోసం కావండి. ఇవేమో పచ్చడి పప్పు, వేరుశనగ పప్పు, ఇది పల్లీలు, ఇంకా చాలా ఉన్నాయండి మాషాల్లా. కావండి, బెల్లం అండి, ఇది బూరెలు చేస్తారు మా ఆంటీ గారు మాషాల్లా. ఇంకా ఇది మినప్పప్పు, కువైట్లో కూడా దొరుకుతాయి, కాకపోతే ఇండియాలో రూపాయి అయితే కువైట్లో 3 రూపాయలు పెట్టుకోవాలండి. అందుకోసం ఇండియా నుంచి తీసుకొచ్చారు ఈసారి మాషాల్లా. రంజాన్ అంతా మా ఆంటీ గారిదే. కొబ్బరికాయలు పచ్చడికి చూసారా. ఇవన్నీ మా ఆంటీ గారు తెచ్చినవే. అప్పడాలు, इसमें क्या है आंटी? मेहंदी, अच्छा ये ఇంకా మా ఆంటీ గారు కూడా ఇక్కడ, నేను కారం తీసుకొస్తానండి, మా ఆంటీ గారు కూడా తెస్తారు. మా తమ్ముడికి మ్యారేజ్ అయింది అన్నాను కదా, తను కూడా వస్తే తను కూడా తీసుకొస్తాడండి కారము. ఇది కారం మా ఆంటీ గారు తీసుకొచ్చారు. మన ఇండియా వాళ్ళకి కారం లేకపోతే అస్సలు ముద్ద దిగదు కదండి. కొవిటీస్ అయితే అస్సలు కారం తిర్రు. చూసారా ఎన్ని సామాన్లు వచ్చేసినాయో మనకి. ఎలా ఉంది ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. రంజాన్ కర్రీ మాషాల్లా, పెసరెట్లు, దోశలు అన్నీ వేసుకొని తినేయచ్చు. ఈ గాజులు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ గాజులు మా ఆంటీ గారు రాజస్థాన్ నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించారంట. 3 సెట్లు తెప్పించారు, వాళ్ళ కూతురికి, వాళ్ళ కోడలికి, అలాగే నాకు కూడాను. నన్ను కూడా వాళ్ళ ఇంట్లో మనిషిలాగా, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా, నన్ను ఒక కూతురులాగా భావించి వాళ్ళతో పాటు నాకు గాజులు తెప్పించారంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో తెలుసండి. ప్రేమ అభిమానాలంటే ఇలా ఉండాలి. ఎలా ఉండాలి అదన్నమాట విషయం. మీకు అర్థమవుతుందా? కామెంట్ బాక్స్లో మాషాల్లా అని రాయండి.
చూడండి ఎంత నిండుగా ఉందో చెయ్య. నాకైతే సంతోషం వేసుకున్న వెంటనే ఆంటీ గారు సలాం అలైకుం ఆంటీ అన్నాను. వెంటనే మా అత్తయ్య గారికి ఫోన్ చేసి మా అత్తయ్య గారికి వీడియో కాల్లో చేయి చూపించి మా అత్తయ్య గారికి కూడా సలాం చేశాను. కొత్త గాజులు వేసుకున్నాను కదండి, పెద్దవాళ్ళకి సలాం చేయాలన్నమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే హ్యాపీ. ఇంకా మా ఆంటీ గారు ఇది తీసుకొచ్చారండి ఇండియా నుంచి. చాలా బాగుంది అసలు. చూడండి ఫ్రెండ్స్. బాగుంది కదండి. టీ వడబోసుకునేవి తీసుకొచ్చారండి 2. పోయినసారి వచ్చినప్పుడు ఎల్లో కలర్ తీసుకొచ్చారు, ఈసారి వైట్ కలర్లో తెచ్చారు. ఇంకా కారబుంది తీసుకొచ్చారు. ఈ గోంగూర పచ్చడి మా ఆడబడుచు పట్టించారండి. మా ఆయన గారు సరుకులన్నీ తెచ్చిస్తే పట్టించారనమాట. పోయిన సంవత్సరం నేను కోవిడ్కి వచ్చే ముందు కూడా మా వదినే పచ్చడి పట్టి ఇచ్చారు. చాలా బాగా పడతారండి. మా ఆడబడుచు అనమాట, మా ఆయన గారికి పెద్ద అక్క. అయితే ఇంకా సరుకులు ఇచ్చేవారండి మా ఆయన గారు. కాకపోతే మా ఆంటీ గారు ఒక 10 రోజులు హైదరాబాద్లో ఉండి వచ్చారు, అందుకోసం తక్కువ ఇచ్చారు, సరుకులు పాడైపోతాయి. మా ఆయన గారు నా పైన ప్రేమతో అభిమానంతో ఇంకేం కావాలి చెప్పు, తేగలు వచ్చి ఉన్నాయి, తేగలు కావాలా, చెట్టుకి ములక్కాళ్ళు ఉన్నాయి, ములక్కాయలు కోసి పంపించిన, గోంగూర పచ్చిది పంపించిన, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకో, కావాలన్నప్పుడు వండుకోవచ్చు, మామిడికాయలు ఉన్నాయి, మామిడికాయలు పంపించమంటావా, ఇంకేం కావాలి చెప్పు, కారబుంది, మిక్చరు, ఇంకా అటుకులు, ఇంకేం కావాలి, ఇవేం వద్దండి పాడైపోతాయి, లగేజ్ ఎక్కువైపోయింది చాలు అన్నాను. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా నలుగురికి షేర్ అవుతుంది వీడియో అనేది. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.